ప్రార్థన చేసేదానికి కూడా మనసు అంట నిబ్బరము కలిగి ఉండాలి. నిలకడ లేదు. ఇప్పుడు చూడండి, మీరు చిన్నపిల్లని లేపి, వాడే కాదు ఎవరైనా సరే, నా దగ్గర 10 నిమిషాలు కూర్చోరా అంట. మీకు అర్థమయ్యేటట్లుగా చదువుతున్నాను. వాడు తిరిగేవాడు కాబట్టి, వాడి మైండ్ ఒక చోట స్థిరంగా ఉండదు కాబట్టి, ఎప్పుడు వదిలి పెడతాడో ఈయన, నేను దూరంగా వెళ్ళి ఆడుకోవాలి, ఐస్ కొనుకొచ్చుకోవాలి, చాక్లెట్లు తెచ్చుకోవాలి అని వాడు పదే పదే చూస్తుంటాడు. ఆ 10 నిమిషాలు కూర్చున్న దానికి వాని మనసు మనం బంధించినట్లుగా ఉంటుంది. అదే 2 నిమిషాలు కూర్చోబెట్టి వాడిని పంపించి, అమ్మయ్య పాస్టర్ గారు నన్ను వదిలిపెట్టాడు, నేను కొట్టుకెళ్ళి చాక్లెట్ తెచ్చుకుంటాను చెప్పి వెళ్ళిపోతాడు. అలాగే దేవుని బిడ్డలారా, నీ మనసు నిబ్బరము కలిగి దేవుని ఎదుట కూర్చోవాలి. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ప్రజలను చూసేస్తే దేవుడు నిన్ను ఏమ్మా ప్రజలు చూసేస్తే నీ ప్రార్థన ఆలకిస్తాడు. ప్రజలు చూసి వచ్చి ఇక్కడ గొప్పలు చెప్పుకుంటే నీకు సహాయం చేస్తాడు. అంత పొడుగు, అంత లావు, అంత ఎత్తు, అంత ఎడల్పు, అప్పో అప్పో అని అంటే వాడికి వచ్చి వ్యక్తిగతంగా ప్రార్థన లేదు, చదువుకోవటానికి వాక్యానికి చదువు రాదు, ఇంట్లో ప్రార్థనలు గడపవు, మందిరానికి వచ్చి ప్రార్థనలో గడపవు, ఇవన్నీ ఏమి లేదు. నేను వెళ్ళాను ఆడికి, అప్పో ఒకనాటి ప్రజలు కాదు, ప్రజలు నీకు సాయం చేస్తారా? అక్కడ పాస్టర్ గారు వచ్చి నీకు సాయం చేస్తాడా? లేదు కదా. నీ వ్యక్తిగత జీవితానికి ప్రార్థన అవసరం అని చెబుతున్నాడు దేవుడు. నీ మనసు నిబ్బరం చేసుకొని ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నీకు సహాయపడుతుంది, నీ బిడ్డలకు సహాయపడుతుంది, నీ భర్తకు సహాయపడుతుంది. ఒక మాట చెప్పమంటారా? మోషే గొప్ప ప్రవక్త,